భగవద్గీతని చదువుతున్నారా? ఎంత చదివినా అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదా? అయితే ఈ చిన్న కథ మీకోసం. ఒక గురుకులాశ్రమంలో ఒక శిష్యుడు కూడా ఇదే డౌట్ వస్తుంది. గురువుగారు, రోజు గీతను చదువుతున్నాను, ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదు, గుర్తుండట్లేదు. ఇక ఈ పుస్తకం వల్ల ఉపయోగం ఏమిటి అని. అప్పుడు గురువు గారు తన చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసి పక్కన పెట్టి తన చేతికి ఒక పాత మురికి పడ్డ చిల్లు పడిన గంపని ఇచ్చి ప్రతిరోజు చెరువులో నుంచి నీళ్లు తీసుకుని తొట్టిలో నింపమని చెప్తారు. గురువు ఆజ్ఞ కాదనకుండా శిష్యుడు అదే పని చేస్తాడు. నెల రోజులకే విసుగు చెంది గురువు గారి దగ్గరికి వెళ్లి ఆ గంపని చూపించి ఈ చిల్లులున్న దానితో నేను ఎంత కష్టపడినా తొట్టిని నింపలేను అని బాధపడతాడు. చిరునవ్వుతో గురువుగారు ఆ గంపని చూపించి, మొదట్లో ఇది ఎంత అశుభ్రంగా మురికిగా ఉంది, కానీ ఇప్పుడు రోజు నీటితో తడవడం వల్ల ఎంత శుభ్రంగా మారిందో గమనించావా? దారి పొడవునా నీళ్లు కారడం వల్ల గడ్డి చెట్లు పెరిగి ఎంత అందంగా పరిమళంగా ఉందో చూసావా? భగవద్గీత కూడా అంతే. ఇది ఒక్క రోజులో అర్థమయ్యే గ్రంథం కాదు. మొదట్లో అర్థం కాకపోవచ్చు, చదివింది గుర్తుండకపోవచ్చు, కానీ రోజు చదువుతూ ఉంటే మన మనసు మన జీవితం కూడా శుభ్రంగా మారుతూ ఉంటాయి. తినగా తినగా వేప తీయగా ఉంటుంది, చదవగా చదవగా గీత జీవితాన్ని శుభ్రం చేస్తుంది.